మరి అవును బయటకు వచ్చాక. సార్ సార్ నెల్లూరు ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ఫీట్స్ యా ఇదొక అంటే మనం ఇప్పుడు చేస్తున్న చర్చల మధ్యలో కొంచెం ఆసక్తికరమైంది, కొంచెం భిన్నమైంది. శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీలో ఆయన అప్పుడు ముఖ్య పాత్రధారిగా ఉన్నాడు. తర్వాత అందరికంటే ముందు బయటకు వచ్చిన ఇది కూడా ఆయన రేపు ఇది అదొకటి ఉదాహరణకు నెల్లూరు ఎమ్మెల్యే కొంచెం హైపర్ యాక్టివ్. అంటే వైసీపీలో ఉన్నప్పుడు కూడా అక్కడ మురుగు కాలువలు పేరుకుపోతే తనే కాలువలో దిగి సవాల్ చేయడము ఇట్లాంటివన్నీ చేసేవాడు. ఒక దశలో ఇంకా ఇది రాకపోతే ఆయనకేదో ఛాతీ నొప్పి ఇట్లాంటివి కూడా వచ్చి ఇవన్నీ జరిగింది. కానీ ఈ వాద వివాదాల మధ్యలో ఆయన చేసింది ఏంటంటే ఒక వారం 10 రోజుల కిందట పంపించాడు మనకు. మీరు కూడా ఒకసారి చర్చలో చూడండి. ఏమంటే 339 పనులు ప్రారంభించాడు ఒక తేదీ పెట్టి. ఇవన్నీ నేను 15వ తారీఖు పూర్తి చేస్తాను. ఇవి 42 కోట్ల విలువైన పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో తేదీ చెప్పి మరి పనులు ప్రారంభించి పూర్తి చేశాను అని చెప్పి రేపు మళ్ళీ దానికి సభ జరుపుతున్నాడు. సరే, ఈ లోపల ఇండో పాక్ వచ్చింది కాబట్టి ఆపరేషన్ సింధూర్ పేరు కూడా ఏదో పథకానికి పెట్టినట్టున్నాడు. లోకేష్ కూడా మీ వరవడి చాలా బాగుంది, ఇలాగే అందరు చేయాలి అని కూడా అతన్ని అభినందిస్తూ ఒక లేఖ పంపించారు. అంటే ఎంతసేపటికి ఒకరినొకరు తిట్టుకోవడం, దాడులు చేసుకోవడం, బూతులు, సోషల్ మీడియా పోస్టులు, లేకపోతే చుట్టూ భజన బృందాలను చేసుకోవడం అని కాకుండా పనులు. సరే, ఏం కావాలి సార్ ప్రజలకు? రోడ్లు కావాలి, కాలువలు కావాలి, అంతే కదా, నీళ్లు కావాలి, బళ్ళు కావాలి, ఆసుపత్రులు కావాలి, ఇటువంటివే కదా. అవి చేయకుండా అవి చేస్తూ మీరు ఏమన్నా మాట్లాడండి, కానీ అవి చేయకుండా ఉంది. సో ఇప్పుడున్న వాతావరణంలో నేను శ్రీధర్ రెడ్డిది ప్రత్యేకించి ఎందుకు చెప్తున్నా అంటే చాలా రోజులుగా తెలియటం అలా ఉంచి పనుల మీద ఫోకస్ పెట్టి దాన్ని కేంద్రంగా పెట్టి దానితో ప్రచారం పొందాలనుకోవటం. ఆయన ఉదయం నుంచే చెప్తున్నాడు. నిన్న కూడా రేపు కదా, ఐ థింక్ రేపు ఆ పథకాలకు సంబంధించి. పైగా ఈ ప్రారంభోత్సవాలకు పెద్ద పెద్ద వాళ్ళని పిలవకుండా సామాన్యమైన వాళ్ళని పిలిచాడు. అక్కడ ఉన్నటువంటి మామూలుగా చిన్న చిన్న కిల్లి కొట్ల వాళ్ళను, దానివల్ల బాధితులైన వాళ్ళను అంటే అది కూడా ఒకటి. ఓటర్ అనేవాడు కేవలం ఓట్లు వేసే రోజు తప్ప ఇంకెప్పుడు వాడికి ఇంకేమీ ప్రాధాన్యత ఉండదని కాకుండా మామూలు పనులు వీటన్నిటికీ వాళ్ళే కదా ముఖ్యమైన కొలబద్దలు. కాబట్టి ఈ 3 కోణాలు కూడా అంటే ఒకటి అందులో నెల్లూరు తక్కువది కాదు. మొన్ననే మన పాత మిత్రుడు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ చాలా రోజుల తర్వాత ప్రత్యక్షమై తీవ్రమైన సవాళ్ళు అవి కూడా విసిరాడు. ఈయన అంతకుముందు రకరకాల ఇవి చేశాడు. సో ఆయన ఏమంటే ఈ పద్ధతిలో పనులు చేయటం, తేదీ నిర్ణయించటం, సామాన్యులను భాగస్వాములను చేయటం, వీటికి సంబంధించి ఏమన్నా ఉంటే ఇంకా చెప్పండి, ఎవరైనా కానీ చెప్పండి అని చెప్పడం. ఇది ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు మిగతావి ఎలా ఉన్నా ప్రజల యొక్క సమస్యలు, పనుల విషయంలో మటుకు చొరవ తీసుకోవాలి, ముందుండాలి అనే ఈ అంశాన్ని మటుకు మనం పాజిటివ్. ఎంతసేపటికి మనం విమర్శలు, నెగిటివ్ ఇదే కాదు కదా. కాబట్టి అందుకని ప్రత్యేకించి నేను ఈ అంశం చెప్తున్నా. ఆయన ఈరోజు కూడా మాట్లాడుతున్నాడు. దిస్ గుడ్. ఈ వరవడి నెల్లూరు అంటే అందులో వర్మ, అది పుచ్చలపల్లి సుందరయ్య స్వస్థలం. ఇది ఆయన సొంత. 39 అభివృద్ధి పనులు. ఈ 339 అభివృద్ధి పనులు కూడా 60 రోజుల్లో పూర్తి చేసి ఒకే రోజు ప్రారంభోత్సవాలు చేయిస్తామన్న మాట చెప్పడం జరిగింది. ఆ చెప్పిన మాట కట్టుబడి రేపు ఉదయం 9 గంటలకి 339 అభివృద్ధి పనులు, ఒక్కొక్క అభివృద్ధి పని వద్ద 2 స్థానిక తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు ప్రజల సాక్షిగా ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి రేపు ఉదయం 9 గంటలకి. సో ఇందులో మిగతా రాజకీయాలు ఏంటి, పార్టీలు అవి నేను చెప్పట్లేదు, కానీ ఒక ప్రజాప్రతినిధిగా ఒక 300 పైన పనులు పెట్టి వాటిని ఒక తేదీకి చెప్తున్నాడు. దట్స్ గుడ్. ఇంకా ఇతర కోణాలు ఏమన్నా ఉంటే తర్వాత మనం మాట్లాడవచ్చు. కానీ బట్ ఈ దృష్టి అయితే ప్రతి శాసనసభ్యుడు, ప్రతి పార్లమెంట్ సభ్యుడు పనుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం చాలా ఎక్కువగా ఉంది. రాజకీయాలు ఎక్కువైపోయి సేవ తక్కువైపోతున్న ఒక కాలం ఇది. సార్, కేటీఆర్ నాయకత్వ బాధ్యతలు ఇస్తే సమర్థిస్తా. హరీష్ చాలాసార్లు చెప్తున్నా ఇది